వివేకానంద చనిపోయిన తీరు, నిందితుల గురించి తన వద్ద ఉన్న సమాచారం ఆయన కుమార్తె సునీత మీడియా ముందు ప్రదర్శించారు. హత్యకు కారణాలు, జరిగిన విధానాన్ని తనదైన శైలిలో వివరించారు. ముందు గుండె నొప్పి అని చెప్పిన వారే తర్వాత హత్య అని అన్నారని తన వద్ద ఉన్న సమాచారం స్క్రీన్పై చూపించారు. ప్రతి అంశాన్ని మీడియాకు సీన్ టు సీన్ వివరించారు సునీత. I also showed the differences వాళ్ళ వివేకానంద రెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా చూపించాను. అప్పట్లో వివేకానంద రెడ్డి గారి పేరు కూడా ఓటర్లో లిస్ట్లోంచి తీశారు. సో బేసికలీ అప్పుడు చెప్పింది వచ్చేసి ఇది వివేకానంద రెడ్డి గారికి ఒకటి వివేకానంద రెడ్డి గారు షర్మిలకి ఎంపీ సీట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. వివేకానంద రెడ్డి నీడలో నుంచి వీళ్ళు పక్కకు పోలేకున్నారు, వీళ్ళకి సొంతంగా పవర్ రాకుండా ఉంది. సో ఈ రెండింటికి మధ్య నలిగిపోతున్నారు. సో వివేకానంద రెడ్డిని తీసేస్తే షర్మిలకు కూడా సపోర్ట్ ఉండదు, ప్లస్ ఆయనకి ఇచ్చే మర్యాద అంతా వీళ్ళకి దక్కుతుంది. ఈ లైన్లో ఆలోచిస్తుండొచ్చు అన్న అనుమానం రేస్ చేశాను. దస్తగిరి అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా A2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు, పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. ఎక్సెప్ట్ ఈ 2 ఇయర్స్గా పేపర్లలో, టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతూ ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. మరి వీళ్ళు వచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము, వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము, ఈ రెండు కూడా నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే. సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి క్లోజ్డ్ రూమ్ సెట్టింగ్. సో ఇది తెలియని మనుషులతోటి మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను. ఉమాశంకర్ జగదీష్, ఉమాశంకర్ అవినాష్. ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ డేటెడ్ 2/15/2019. కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ ఫ్రమ్. ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్. ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ. తన అవినాష్ వాళ్ళ ఇంటికాటి నుంచి ఒకవేళ నువ్వు రాత్రి వచ్చినా కానీ నేను రాలేను, నువ్వేమాట చెప్పడంలే, ఉండరా అని చెప్పడంలే, పోరా అని కానీ చెప్పడంలే, నాకు తెలియ ఇంకేం చేయాలి, ఇంటికి పోతున్నా పోవా. 14వ తేదీ రాత్రి 0008 అంటే రాత్రి 12:08 అవినాష్ రెడ్డి ఇంటి బయట చూపిస్తుంది. తర్వాత ప్రొద్దున 6 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో, మళ్ళీ 8 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 9 గంటల ప్రాంతంలో మళ్ళీ అవినాష్ రెడ్డి ఇంటి లోపల, 11 గంటల అవినాష్ రెడ్డి ఇంటి లోపల. అంతేకాదు 11 గంటల ప్రాంతంలో A3 గజల్ ఉమాశంకర్ రెడ్డి ఇంటి దగ్గర. సో అది కూడా చెప్తుంది. మళ్ళీ 12:46 అప్పుడు అవినాష్ ఇంట్లో, మళ్ళీ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు, హిస్ ఓన్ రెసిడెన్స్. తర్వాత ఆ రోజు రాత్రి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నారు. మళ్ళీ సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు. హత్య జరిగిన ప్రొద్దున 7 గంటలప్పుడు, 9 గంటలప్పుడు, 10 గంటలప్పుడు అవినాష్ ఇంట్లో. మధ్యలో వివేకానంద రెడ్డి గారి ఇంటికి దగ్గర కూడా వచ్చారు 8 గంటలప్పుడు. 9 గంటలప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఆ టైంలో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మధ్యరాత్రి 1 గంటలకు, 2 గంటలకు ఫోన్లు. జనరల్గా ఎంతమంది ఫోన్లు వాడతాం? నా డ్రైవర్, నేను డ్యూటీకి త్వరగా రమ్మానానని చచ్చేలా కొట్టారు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్ను వదిలేయొద్దు, ఇట్లు వివేకానంద రెడ్డి. 3200 కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది గుర్తు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎలక్షన్లలో ఇంతకుముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తొచ్చారా? రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు. ఎస్, దట్స్ ద రైట్ థింగ్ టు డూ. నేను ఎవరిని క్షమించాలి? చేసిన వాళ్ళనా, చేయించిన వాళ్ళనా?